శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. 26/11/1945 సంవత్సరంలో సూరి నాగమ్మ గారు తన అన్నగారికి వ్రాసి పంపిన 6వ లేఖ. యోగ సామ్రాట్టు కొలువు. అన్న, నేటి ఉషకాల వేదపారాయణ వినటానికి నేను వెళ్ళేసరికి ఆశ్రమంలో అంతా గడబిడగా ఉన్నారు. వండేవారు, వార్చేవారు, పురమాయించేవారు. పాకశాల అంతా పలువిధ సంభారాలతో నిండి చిత్రశాలగా ఉంది. పులిహోర, దధ్యోదనం, చక్కెర పొంగలి, ఉప్పు పొంగలి, వడలు, వరుగులు, పూరి, కూటు, ఇంకా ఎన్నెన్నో గంపలకెత్తను కొండకు పంపను సరిపోతున్నది. సర్వాధికారి నిరంజనానంద స్వాములు రాత్రంతా నిద్రపోయినట్టే లేదు. శ్రమంతా వారిదే సుమా. పూర్వం శ్రీకృష్ణుడు గొల్లలు ఏటేటా చేసే ఇంద్రయాగం మాన్పించి గోవర్ధన పర్వతానికే పూజా నైవేద్యాలు అర్పింప వినియోగించాడట. ఈ కొండకెక్కే గంపలు చూస్తే కార్తీక మాసంలో వన సమారాధన చేసే ఉసిరిక పూజకు బదులు అరుణాచలానికే నివేదన చేస్తున్నట్లు అనిపించింది. వేదపారాయణానంతరం భగవాన్ స్నానం ఫలహారం ముగించుకొని నందికి సరివచ్చు రంగస్వామి వెంటరాగా శివుని వలె కదిలి ఉదయార్క కిరణాలు బారులు సాగి దారి చూప అరుణగిరిని ఆరోహించి సొంత ఇంటికి వెళ్ళినట్టుగా స్కందాశ్రమానికి వెళ్ళారు. శ్రీవారికి ఒత్తిడి కాకుండా సొంత నిదానించి ఆవల గుంపులు గుంపులుగా భక్తులందరూ స్కందాశ్రమం చేరుకున్నారు. శ్రీవారి సోదరి అలిమేలు అత్త, నేను మరికొందరు స్త్రీలతో కొంచెం ఆలస్యంగా వెళ్ళాము. మేము వెళ్ళేసరికి భగవాన్ భక్తులచే పరివేష్టించబడి కట్టడం ముందు చెట్ల నీడన సుఖాసీనులై ఉన్నారు. ఆహా, ఋష్యాశ్రమం అంటే ఇది కదా అని అనిపించింది. హరివంశంలో చెప్పినట్టు సంయమీశ్వరులిచ్చు సంధ్యార్ఘ్య జల బిందుజాలములు, ఋషికుమారుల సామగానములు మొదలైనవి ప్రత్యక్ష గోచరం కాకున్నా సెలయేటి తుంపురులే సంధ్యార్ఘ్య జలబిందువులుగా కలకలారావంబు చేసే పక్షుల కూజితాలే సామగానంగా బదరికాశ్రమం వల్లనే స్కందాశ్రమం కనువిందు గావించింది. ఎందరో సాధకులు సన్యాసులే కాక పుదుచ్చేరి నుంచి, మద్రాసు నుంచి, విల్లుపురం నుంచి, ఇంకా ఎక్కడెక్కడి నుంచో లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, చిత్రలేఖకులు, పత్రికా విలేకరులు, కవులు, గాయకులు ఎందరెందరో వచ్చారు. స్త్రీలు, బాలురు, వృద్ధులు, వీరు వారు అనడమెందుకు అందరూ హెచ్చుతగ్గులు విచారింపక నేలపై ఆసీనులై స్వామిని పరివేష్టించి అనిమిషలోచనులై శ్రీవారిని అవలోకిస్తూ కూర్చున్నారు. అనేక ధాతు సముదాయంతో కూడిన అరుణాచలమే రత్నసింహాసనంగా, ఆకాశ వీధిని ఆవరించిన మేఘమే శ్వేత ఛత్రంగా, అట విస్తరించిన బహుశాఖా సమన్విత వృక్ష సముదాయమే వింజామరలుగా మహా సామ్రాజ్యాభిషక్తుని వలె ఉన్న ఆ యోగ సామ్రాట్టునకు ప్రకృతి కాంత నీరెండ చేత నివాళులిచ్చింది. అన్నా, ఆ దృశ్యం ఏమని వ్రాయగలను? ఆ మహాత్ముని ప్రశాంత గంభీర నిరతిశయ దృగ్విదో లోకముల కాంతి దిశ దిశలా నావరించింది. ఆ మందహాసం శరశ్చంద్రికలను విరజిమ్మింది. ఆ వాక్కు అమృతం వర్షించింది. అలాగే మైమరిచి కొంతసేపు కూర్చున్నాము. ఫోటోగ్రాఫర్లు వారి పని వారు చూసుకున్నారు. 9:30 అవతల యథాప్రకారం మళ్ళీ మహారాజా దర్బారులాగా పోస్టు, పేపర్లు వగైరా కార్యక్రమం అంతా కింద ఆశ్రమంలో వల్లనే నడిచింది. ఆ వెనుక మబ్బులు అధికమై గాలి విసరడం చేత శిష్యులు ఒక తెల్లని సాలువా కప్పుకోవటానికని ఇచ్చారు. ముఖం మాత్రం కనపడేట్టుగా తల ఒళ్ళు అంతా కప్పుకొని భగవాన్ కూర్చుంటే మా అమ్మ అళగవ్వ అపరరూపమా అన్నట్టు తోచింది. అత్తా నేను ఆ మాటే అనుకున్నాము. ఆ దృశ్యం కూడా ఫోటో తీశారు. మరి కొంతసేపు శ్రీవారు గురోస్తు మౌన వ్యాఖ్యానం అన్నట్టు మౌనబోధ చేశారు. చిన్న సంశయ కావటానికి అయినా పుణ్యాత్ములందరులే భక్త సహోదరులు స్వామికి వేరే పొదుపుగా భోజనం పెట్టాలని చూశారు. కానీ ఆయన ఒప్పుకుంటారా? తమ ఆసనం దగ్గరే టేబుల్ వేయించుకొని అందరితో పాటు విందారగించారు.
భోజనానంతరం విశ్రాంతి నిమిత్తం కటకటాలున్న ముందరి వసారా కట్టడంలోకి ఆసనం మార్చారు. 10 నిమిషాలు కొంచెం దూరంగా ఉన్న క్రమంగా అంతా చుట్టూ చేరారు. అమ్మ వచ్చిన సమాచారం, స్కందాశ్రమ నిర్మాణం, నీటి వసతి, వంట సామాగ్రి రావడం, కోతుల రాజ్యం, నెమళ్ళ నృత్యం, పాముల చెలిమి, చిరుతల కలిమి ఇత్యాది తమ గిరి జీవితం వినోద కథలుగా భగవాన్ చెబుతూ ఉంటే శ్రీవారి పాదాలకు ఎదురుగా ఉన్న కిటికీలో నుంచి చూస్తూ ప్రక్కనున్న చిన్న గదిలో అత్తా నేను మరికొందరు స్త్రీలతో కూర్చున్నాం. ఈ ప్రసంగం సమయంలో నూతన ఆగతులను నాగనార్య కవి శ్రీవారి దృష్టిగోచరులగుటచే ఎప్పుడు వచ్చారని వారిని ప్రశ్నించి నా వంక చూసి అదిగో వారు వచ్చారని చెప్పారు భగవాన్. చూచానన్నాను. ఆ వెంటనే ఏదో స్ఫురించినట్టు తేజస్సహితమైన దృష్టిని ఇటు ప్రసరింపజేసి ఇక్కడనే అమ్మ నిర్యాణమైనది, ఈ బయటనే ఆమెను కూర్చోబెట్టాము. అప్పటికి ఆమె ముఖంలో మరణచిహ్నం కనరాలేదు. సమాధిస్థ వలె దివ్య తేజస్సు తాండవమాడుతూ ఉంది. అక్కడే మీరున్న చోటనే అన్న ఆ మహాత్ముని వాణి వేణువు వలె నా చెవులలో ధ్వనించింది. కనదగిన చోట నిలిచి వినదగిన మాట విన్నాను. నేడెంత సుదినం. కపిలుడు దేవహూతికి తత్వోపదేశమనర్చి తరింపజేశాడు. ధ్రువుడు సునీతిని మోక్షపథగామినిగా చేశాడు. శంకరులు తమ జననికి శక్తిలోక పదప్రాప్తిని అనుగ్రహించారు. శ్రీరమణులో మాతృదేవతకు అక్షయ మోక్ష సామ్రాజ్యమిచ్చుటే కాక గౌరవ చిహ్నంగా ఆమె సమాధిపై మాతృభూతేశ్వర లింగాన్ని ప్రతిష్ఠింపజేసి ఇహమందామె కీర్తిని చిరస్థాయిగా నర్చారు. అమ్మ మాట శ్రీవారి నోట వినేసరికి నాకు ఆనందం కలిగి కళ్ళు నీరు కమ్మినవి. అమ్మ మాట అమ్మాయితో చెప్పారన్నమాట. నా తండ్రికి ఎంత దయో. మహాత్ములు ఎప్పుడూ అవలలను ఆదరిస్తారు. వారి దృష్టికి స్త్రీ మాతృస్వరూపిణి, ప్రేమమయ్యి. అమ్మ రాకముందు ఆశ్రమంలో వంటయే లేదట. అమ్మ వచ్చి భక్తులందరికీ సుష్టుగా భోజనం పెట్టింది. ఆమె స్థాపించిన అగ్నిహోత్రుడే నేడు ఆశ్రమంలో పచన కార్యం నెరవేరుస్తూ వేల కొలది భక్తులకు క్షి నింపుతున్నాడు. పూజ్యురాలగో ఆ తల్లి చిత్రపటం అక్కడ ఉన్నదేమో అని వెనుదిరిగి చూసి లేకుండటం కించుక విచారించి స్త్రీ జాతికి వన్నె తెచ్చిన మాత మేము ధన్యులమని మనస్సునందే నమస్కరించాను. ఇంతలో రకరకాల ఫలహారాలు వచ్చాయి. అవి తిన్న అరగంట కల్లా పూరీలు కూటు. సాయంత్రం 4 దాటింది. పూరీ కూటు తిని దారిపట్టాము. ఒకరి వెనకనొకరను ఆదరంగా సాగనంపి అనుచర సమేతంగా అరుణకిరణుడు అపరగిరికి చేరే సమయానికి అరుణగిరి సింహ పీఠావతరణం చేసి అల్లనల్లన భగవానుల ఆశ్రమం చేరుకున్నారు. యథాప్రకారం వేద పారాయణాది కార్యాలు నిర్వర్తించబడినవి. వినవలే కనవలేగా కేయనువున వ్రాయంగవచ్చు నన్న వినుమా ఎనుపమ తేజుని మహిమలు వనజజుడే చెప్పుగాక వశమే నాకు. ఇక సెలవు. సోదరి ధన్యాస్మి.